తెర మీదకి వస్తాయి, ఎడాపెడా మళ్ళీ డిబేట్లు కూడా పెట్టినా సార్, పెడతారు, ఆబ్వియస్లీ పెడతారు. అమరావతి అసలు నేను ఇంకో పాయింట్ చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కార్యక్రమాలకు సంబంధించిన ఫుటేజ్ ఏదైనా కావాలంటే వాళ్ళ అధికారిక మీడియాను వాళ్ళకి సానుకూలంగా ఉండే మీడియా కంటే కూడా ప్రత్యర్థి మీడియా దగ్గర కావలసినంత స్టఫ్ ఉంటుంది రెడీగా. ఎందుకంటే అసలు వాటి సర్వైవలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు మంచి వాడివేడి విమర్శలు తిరిగి కౌంటర్గా చేస్తారు. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా వచ్చాయి. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక నాకు అనిపించినటువంటి పాయింట్, ఎంప్లాయీస్ గురించి కూడా ఈయన మాట్లాడారు. ఎంప్లాయీస్కు సంబంధించి ఏది మీరు ఎన్జిఓలకు ఇస్తానన్నటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి అని మాట్లాడారు. వాళ్ళకి ఇది ఇస్తున్నారు మరి ఏమైపోయిందని. అసలు నిజాన్ని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పూర్తిగా ఎంప్లాయీస్ అనే చెప్పాలి. మరి వాళ్ళ తరఫున ఇప్పుడు ఈయన వకాల్తా పుచ్చుకొని మాట్లాడాడు. అంటే నిజంగా వాళ్ళలో ఆ మార్పు వచ్చిందా? అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాడు, కోవిడ్ వచ్చిన తర్వాత నేను ఇది చేశాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అనే దాన్ని వాళ్ళు ఎక్కడా కూడా లక్ష్య పెట్టలేదు కదా, అసలు డోంట్ కేర్. ఆ పరిస్థితుల్లో అది ఓపీఎస్ విషయంలో కూడా చాలా సిన్సియర్ గా ఇది సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అని పెట్టి మేము ఇదే చేయగలుగుతున్నాం అని కూడా సిన్సియర్ గా ఒప్పుకున్నారు. అవును. అయితే కూడా దాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా అసలు వాళ్ళకి తీరని ద్రోహం చేశాడనేటువంటి దీంట్లో పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా చెప్పాలంటే 99% ఓట్లు వ్యతిరేకంగా వేశారన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంత స్థాయిలో వాళ్ళు చేసిన ఈ రోజున మళ్ళీ వాళ్ళ తరఫున మళ్ళీ ప్రశ్నించారు అని అంటే బహుశా మరి వాళ్ళల్లో అసలు ఆ మార్పు వచ్చిందా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అందులో కూడా ఏంటి అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చిన తర్వాత సరే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని మీరు చెప్తున్నారు, బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్ అని చెప్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ రియలైజ్ అయిందా? పబ్లిక్లో నుంచి ఆ వ్యతిరేక స్పందన అనేటువంటిది మొదలైందా? దీనికి ఎగ్జాంపుల్గానే నేను ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను. ఎంప్లాయీస్ ఆ రోజున అంత మరి భయంకరంగా వాళ్ళు వ్యతిరేకించారు కదా. ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చి అయ్యో మేము పొరపాటు చేసాం, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పట్ల మేము అర్థం చేసుకోలేదు అనే పాయింట్ అసలు ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు కదా. వచ్చిందా? లేదు. అయినా సరే ఏంటంటే ఆ ఇష్యూని కూడా ఈయన టేకప్ చేశారు. సరే నేనేమంటున్నానంటే ఒక విపక్ష నాయకుడిగా ఏ ఇష్యూస్ జరిగినా కూడా వాటిని పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా క్యాపిటల్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది ఇప్పటికీ కూడా లేదు. క్యాపిటల్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది. అంటే 12 లక్షల ఎకరాల అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు ఇవ్వడానికే ఇంత అమౌంట్ ఖర్చు పెడతా ఉంటే ఆయన లెక్కల ప్రకారమే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో ఈ స్థాయిలో ఇదంతా కూడా అమరావతి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈయన అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలని చెప్పని తేలిపోయినాయి కదా. సో ఇప్పటికైనా అమరావతి కోసం తెచ్చినటువంటి ఆ అప్పులు అంటే ఎంత, 47,387 కోట్లు అమరావతి రాష్ట్ర ఖజానా నుంచి మరొక 9,200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేసేటువంటిది రాష్ట్ర ప్రజలకి వాళ్ళు అనేక సమస్యలతో సతమవుతున్నారు. సో వాటికి ఇది అందుకే ప్రత్యామ్నాయంగా నేను మావిగన్ అనే ప్రాంతాన్ని రాజధాని క్యారిడర్గా పెట్టమని చెప్పానని చెబుతున్నారు. మావిగన్ అనేటువంటి ఒక నినాదం రాగానే వాళ్ళ అనుకూల మీడియా కానీ వాళ్ళు కానీ ఏ స్థాయిలో మాట్లాడారు ఏంటో అనేది కూడా చూసాం మనం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు జనంలో ఇప్పుడు ప్రధానంగా నలుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే ఈ మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత రైల్వే స్టేషను, సో ఈ ప్రాంతాలు, నేషనల్ హైవేలు, తర్వాత గవర్నమెంట్ వీటికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, వీటన్నిటి యొక్క సమన్వయంతో యూనివర్సిటీలు ఇవన్నీ కూడా కలిపి చాలా ఒక 5-10 ఏళ్లలోనే 10% ఎంతో
ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కేవలం 35 నుంచి 40 లక్షల మంది జనాభా ఇప్పటికే ఆల్రెడీ మావిగన్ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇదే రాజధాని కింద ఉండాలి అనేటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట అయితే, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే అసలు ఇది మీనింగ్లెస్ పాయింట్. సిఆర్డిఏ పరిధిలోనే ఆల్రెడీ ఇదంతా కూడా ఉంది. ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇదేంటి, ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అమరావతి క్యాపిటల్ అని ఆయన చెప్తున్నారు. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్యాపిటల్ అన్నప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయండి, అంతే తప్ప దాన్ని స్లో ప్రాసెస్లో చేసుకోండి తప్ప ప్రజలు ఇంత సమస్యలతో ఇన్ని రకాలుగా సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు అర్జెంటుగా దీని గురించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయటం ఏంటి అనేటువంటిది ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సంబంధించి మావిగన్ మంచిదా అమరావతి మంచిదా అనేటువంటిది జనానికే వదిలేయాలి. సో పబ్లిక్ విల్ డిసైడ్ ఏది కరెక్టు ఏంటి అనేటువంటిది. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నడుస్తుంది ఇది. కాబట్టి దీనికోసం అని చెప్పని నువ్వు రైటు కాదు, నువ్వు రాంగు, లేకపోతే నీది రక్త చరిత్ర మాది రక్త, అసలు ఆ డిస్కషన్ అనవసరం. పబ్లిక్ కీన్గా ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటువంటిది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆయన చెప్తుంది మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు అనేటువంటిది. సో ఇప్పుడు అసలు రాజకీయాలంటేనే నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు అయిపోయింది. బూతు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది. సో ఇది ఓవరాల్గా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అంశాల్లో మెయిన్ పాయింట్ ఏంటి అన్నట్లయితే అమరావతి వర్సెస్ మావిగన్ అనేటువంటిది, తర్వాత ఈ క్రిమినల్ హిస్టరీకి సంబంధించి మొత్తం క్రోనలాజికల్గా అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ సహా చెప్పుకుంటూ వచ్చారు. సో అది మళ్ళీ గత చరిత్రను మళ్ళీ తవ్వి బయట పెట్టారు. దాని మీద కూడా మళ్ళీ కొన్ని డిబేట్స్ జరుగుతాయి, అది వేరే సంగతి. సో ఇక్కడ ఈ ఓవరాల్ అంశాల్లో పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ రిలేటెడ్గా మాట్లాడినటువంటి అంశాలు ఖచ్చితంగా స్వాగతించదగినటువంటి అంశాలుగానే చూడాలి. వాటి మీద ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ముఖ్యంగా పొదుపుకి సంబంధించి మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే గొంతుకును అణిచివేస్తారనేది ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. మరి ఎందుకు గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత అణిచివేత ధోరణులు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తిగా ఇది విరుద్ధం అనేటువంటి దాన్ని కూడా చెప్పారు. సో ఇది ఓవరాల్ సోషల్ మీడియా పోస్టుల మీద కార్యకర్తలతో తప్పుడు కేసులు, కార్యకర్తల మీద దట్ ఆల్సో ఇప్పుడు ఈ అణచివేత ధోరణులు అనేటువంటి ఎక్కడ జరిగినా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎక్కడ ఏ ప్రభుత్వాలు భంగం కలిగించినా ప్రజలు ఒక సూటబుల్ టైంలో అయితే దానికి సమాధానం చెప్తారు. సో ఇదంతా కూడా పబ్లిక్ గమనిస్తున్నారు. అయితే ఇదే కరెక్ట్, మనం ఎట్లా ఎవడైనా సరే నోరెత్తితే మొత్తం చేసేసి మనం దీన్ని ఇట్లాగే తీసుకెళ్ళాలి అనేదే కరెక్ట్ అనుకుంటే లెట్స్ పబ్లిక్ విల్ డిసైడ్. చూద్దాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం సార్. స్మాల్ బ్రేక్, మళ్ళీ